ఒకటి ఏంటంటే మా నవీన్ అన్న గెలిచిండు, మాకు చాలు ఒక పార్టీ. కానీ ఒకటి నేను సీరియస్గా మాట్లాడింది ఏంటి అంటే, ఒక బాధ నాకు కిరాయి రెంట్ కట్టాలంటే బాధగా ఉందబ్బా. ఏంటంటే డబల్ బెడ్రూమ్ మాకు ఇంత ఇవ్వండి. అయినా ముసలోళ్ళకి గిట్ట ఇస్తున్నాడు ఇప్పుడు, ఎందుకంటే పొద్దున్న 6 గంటల వరకు వాళ్ళ ఇంటికన్నా కూర్చుంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. మంచి చేస్తున్నాడు నవీన్ అన్న, చాలా మంచి చేస్తున్నాడు. మళ్ళీ ఇంకేంది రోడ్లు వేపిస్తున్నాడు, పైపులు వేపిస్తున్నాడు, డేనిస్లు అవన్నీ మంచి చేపిస్తున్నాడు. చాలు అన్న నవీన్ అన్న. ఒక మాట నీ చెల్లెలెక్కనో మీ ఏమని అనుకో, కానీ ఒక మాట చెప్తున్నా. కానీ ఒకటి ఏంటంటే నువ్వు మంచి చేస్తున్నావు అన్న. కానీ ఇప్పుడు నేను ఒకసారి చెప్దాం అనుకున్నా కూడా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రియల్గా నేను చెప్తున్నాను, రియల్లీ సారీ నవీన్ అన్న. నేను వస్తా, టైం వచ్చినప్పుడు వచ్చి కలిసి మాట్లాడతాన్నా, ఏమనుకోద్దన్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే అమ్మా, ఇక్కడ ఎక్కువగా మన రెంటర్స్ ఎక్కువగా ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మీరు ఇందాక అన్నారు ఇందిరమ్మ ఇల్లు కానీ ఏమన్నా, ఆ వసతి ఏమన్నా కల్పించడానికి నవీన్ అన్నకు మీరేం చెబుతారు? అరే ఇప్పుడు గెలిచిన అన్న మనకి ఇవ్వకుండా ఉంటాడా చెప్పు? ఎందుకంటే మన బర్త్డే రోజు కూడా మేము పోదాం అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటా అనేసి అన్నట్లా నేను మామూలుగా వెళ్ళలేదు. అందుకే మా అన్నకి ఈసారి పూలదండ వేసి మంచిగా ఇచ్చేసేసి మంచిగా ఇచ్చేస్తాము. చాలు నవీన్ అన్న గెలిచినావు, చాలు చేయి గుర్తు చాలు అన్న. ఒక మాట అన్న, ఇగో కేసీఆర్ గెలిచిర్రా, మన చేయి గెలిచిందా అది కాదు, ఇప్పుడు గెలిచిర్రా అయిపోయిందన్న. ఇప్పుడు చేయి పార్టీలో నేను ఉన్నా, చాలు. ఇంకోకుంటే ఏమంటావో అనుకున్నా, ఇగో నీ చెల్లెక నేను అంతే. ఓకే, నమస్తే.